ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములపై సర్వ హక్కులు కల్పించాలని అసైన్డ్ ల్యాండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇందిరమ్మ రాజ్యం ఇస్తామని గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయడంలో విఫలమవుతోందని అసోసియేషన్ అధ్యక్షుడు శివయ్య ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మండిపడ్డారు. భూములపై హక్కులు సాధించడంతో పాటు పరిరక్షించుకునేందుకు ధర్మయుద్ధానికి సిద్ధపడతామని గాలి వినోద్ పిలుపునిచ్చారు. 24 గంటల పాటు నిరాహార దీక్షకు దిగుతానని, ప్రభుత్వం స్పందించకుంటే జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. పేదల కోసం ఏర్పడింది రాజ్యము. ఆనాడు నేను కూడా మా కుటుంబం కూడా ఇవాళ ఇందిరమ్మ ఇంట్లోనే పెరిగినాము. మాకు ఇల్లు లేదు. మా ఊర్లో భూములు వచ్చినాయంటే ఇందిరమ్మ ఇచ్చిన భూములే, అసెంట్ భూములే. అంటే ఈ దేశంలోనే లక్షలాది ఎకరాల భూములను పంచిన చరిత్ర ఇందిరమ్మ. పేదలకు ఇల్లంటే భూములు అసలే లేవు. ఆ కాలంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూములను లక్షల ఎకరాల భూములను పంచగలిగింది. చివరికి తన సొంత పార్టీలో ఉన్న భూస్వాములందరూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే రేవంత్ రెడ్డిని డైరెక్ట్ సూటిసేవారు. ఒకవేళ నువ్వు కనుక వైఫల్యం చెందితే ఫస్ట్ మేము ఇందిరాబాద్ దగ్గర ఆహ్వాన నిరాదీక్ష కూర్చుంటారు. 24 గంటల ఆహ్వాన నిరాదీక్ష. మీరందరూ రండి. ఒక రోజంతా 24 గంటల ఆహ్వాన నిరాదీక్ష కూర్చుందాం. మొత్తం దళిత సమాజం మరి ప్రభుత్వం దీనిలో చర్య తీసుకొని ఇలాంటి కార్యక్రమంలో పూర్తిగా ఆ భూముల మీద సర్వ హక్కులు, యజమాన హక్కులు వారికి కల్పిస్తే మరి ఈరోజు కోటి నుంచి కోటిన్నర ప్రజలు ఈ భూముల మీద ఆధారపడరు కాబట్టి వాళ్ళకి పూర్తిగా మేలు జరుగుతాయి. కాబట్టి ఇంతకుముందు కూడా మరి 2021లో అప్పుడుండే సీఎం గారు కేసీఆర్ గారు మరి పూర్తి హక్కులు కల్పిస్తాం, మేము ఎమ్మెల్యేలు పిలిచి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ భూముల మీద సర్వ హక్కులు కల్పిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఆ చెప్పిన తర్వాత కూడా అది అక్కడే మరి కాలాపన జరిగిపోయింది. మరి 2022లో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో మరి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మరి ఈ అసెంబ్లీ భూములు ఎవరైతే ఉన్నాయో వారికి యజమాని హక్కులు పూర్తిగా కల్పిస్తామని మరి 2022లోనే మరి ప్రకటించడం జరిగింది. కానీ మరి ఇంతవరకు కూడా మరి ఆ కార్యక్రమంలో మరి పూర్తి హక్కులు కల్పించడంలో ఇంకా మరి డిలే అవుతుంది. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చర్య తీసుకొని మరి భూముల